చూడవచ్చు అసలు ఎంత వాటర్ ఫ్లో ఉంది అసలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హర్పీ వ్లాగ్స్. అయితే మనం వచ్చేసి ఈరోజు అక్కంపల్లి రిజర్వాయర్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఇది ఎక్కడుంది అంటే మనకు హైదరాబాద్ నుంచి ఓన్లీ 80 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. మీరు కనుక వీకెండ్ స్పెండ్ చేయాలనుకుంటే ఇది మంచి ప్లేస్ అనమాట. చాలా మంచిగా ఉంటుంది. అయితే ఇక్కడ ఎక్కువ పాపులేటెడ్ ఏరియా అయితే కాదు, చాలా తక్కువ మంది ఉంటారు. ఇది వచ్చేసి మనకు ఎగ్జాక్ట్గా మనం నాగార్జున సాగర్ రోడ్ పోయే రోడ్లో మనకు రైట్ సైడ్లో వస్తుంది అనమాట. ఇది మనకు మ్యాప్ పెట్టుకొని వెళ్ళొచ్చు. అయితే కొంచెం చూసుకొని వెళ్ళండి. మ్యాప్ కొంచెం రాంగ్ రూట్ అయితే చూపించింది మాకు. చాలాసేపు మేము కన్ఫ్యూజ్ అయ్యి ఈ ప్రాజెక్ట్కి వెళ్ళాక కొంచెం టైం అయితే పట్టింది. అయితే మంచిగా ఫ్యామిలీతో అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ మనకు చాలా బాగుంది చూడ్డానికైతే. వాటర్ కూడా బ్యాక్ వాటర్. ఇది అయితే ఈ నాగార్జున సాగర్ యొక్క లెఫ్ట్ కెనాల్ అనమాట. ఇది నాగార్జున సాగర్ నుంచి మనకు కొంచెం దగ్గరలోనే ఉంటుంది. అయితే ఇక్కడ మనకు వాటర్ ఫ్లో కానీ మనకు ఎక్కువ శాతం ఇది ఇరిగేషన్ పర్పసెస్ యూజ్ చేస్తారనమాట. అయితే మేమందరం కలిసి ఇక్కడికి వచ్చేసాం అనమాట. మనకు దగ్గరగా వాటర్ దగ్గరగా వెళ్ళి కూడా చూడడానికి వీలైతే ఉంది. మేము చాలా లోపలికి అయితే వచ్చి ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళామన్నమాట. నడుచుకుంటూ వెళ్ళి అక్కడ మా పిల్లలతో కలిసి చాలా టైంపాస్ చేసాం. అయితే ఇక్కడ మనకు ఫిషింగ్కి చాలా బాగుంటుంది. మీరు కనుక ఫిషింగ్ ఎక్విప్మెంట్ కనుక మీతో తెచ్చుకున్నట్టయితే మీరు చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ చాలా ప్లేస్ అయితే ఉంది ఫిషింగ్ చేయడానికి. మీరు చూడొచ్చు నా ఇంకా ఉన్నది మొత్తం ఇది కంప్లీట్ వాటరే అనమాట. అయితే ఇక్కడ సన్సెట్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈవినింగ్ పూట కనుక మీరు ఒక 2:30 అట్లా ప్లాన్ చేసుకుని వచ్చినట్టయితే ఆఫ్టర్నూన్ ఆ 2:30 లోపల మీరు ఏం చేయొచ్చు అంటే ఈవినింగ్ దాకా ఉండి మీరు సన్సెట్ చూసుకొని వెళ్ళొచ్చు, ఫిషింగ్ చేయొచ్చు. అదేవిధంగా ఇక్కడ ఎక్కువ శాతం ఈ వాటర్ అంతా ఇరిగేషన్ పర్పసెస్ వాడుతూ ఉంటారు అనమాట. అయితే ఇక్కడ మనకు పంప్స్ కూడా ఉన్నాయి. వాటర్ పంప్స్ చేసే సౌండ్, ఆ యొక్క వాటర్ ప్రెషర్ ఏదైతే ఉందో ప్రెషర్ చూస్తుంటే చాలా బాగుంటుంది. అయితే మీరు చూడొచ్చు మనకు ఈ వాటర్ ఎంత క్లియర్గా ఉన్నాయో, చాలా క్లియర్గా ఉన్నాయి. మనకు ఒక లోపల అంతా కనిపిస్తూ ఉంటాయి అనమాట. చాలా బాగుంటుంది చూడడానికి. అయితే చాలామంది ఇక్కడ చేపలు పడుతున్నారు. మనకు చేపలు పట్టే టైం ఏదైతే ఉందో అది మనకు మధ్యాహ్నం పూట ఈవినింగ్ పూట ఉంటుందన్నమాట. అయితే చూడండి ఇక్కడ గాలాలేసి కొందరు మనలాగానే టైంపాస్ చేయడానికి వీకెండ్ రోజు వచ్చారు. మీరు చూడొచ్చు అక్కడ గాలాలన్నీ అట్లా కింద పడున్నాయి. అయితే మీకు రకరకాల పక్షులు అయితే మీకు ఇక్కడ కనిపిస్తాయి. కొంగలు, పెద్ద పెద్ద కొంగలు అవన్నీ ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడ ఇప్పుడే పాము వచ్చిందనమాట. ఈ రాళ్ళలో చూద్దామని అటు కెమెరా పెట్టి చూపిస్తున్నాను. అయితే పాము వెళ్ళిపోయింది కెమెరా చూడంగానే. అయితే మీకు చూద్దామని ట్రై చేస్తే దొరకలేదు అది. అయితే చూడండి ఎంత బాగుంది అసలు. సన్సెట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది ఇక్కడ. మీరు సన్సెట్ టైంలో వచ్చినట్టయితే సన్ రైజ్ మాత్రం మీకు మనకు బ్యాక్ వాటర్ దగ్గర కనిపిస్తూ ఉంటుంది. ఈస్ట్ సైడ్ కనిపిస్తూ ఉంటుంది. ఈస్ట్ సైడ్లో మనకు మొత్తం బ్యాక్ వాటర్, ది వాటర్ ఫ్లో ఏదైతే ఉందో వాటర్ ఫ్లో ఉంటుంది. మీకు స్టార్టింగ్ క్లిప్ చూపించాను కదా, ఆ విధంగా వాటర్ ఫ్లో అయితే ఉంటుంది. మీరు చూడండి అక్కడ ఫిషర్ మ్యాన్ వచ్చేసి చేపలు పడుతూ ఉన్నాడు. ఈ విధంగా వాళ్ళు వలేసి చాలాసేపు వెయిట్ చేస్తారనమాట. వెయిట్ చేసి చేపలు అయితే పట్టడం జరుగుతుంది. మీరు చూడొచ్చు చుట్టుపక్కల మొత్తం చెట్లు ఉన్నాయి. అసలు న్యాచురల్ బ్యూటీ ఎంత బాగుందో అది చూడండి. వీళ్ళు చిన్న చిన్న పడవలు అయితే నడుపుకుంటూ ఈ విధంగా చేపలు అయితే పడతారు. అయితే చాలామంది వీకెండ్ రోజు ఇక్కడ రావడానికి ప్రిఫర్ చేస్తారనమాట. అయితే మనకు ఒకవేళ మీరు కనుక ఫ్యామిలీతో వచ్చినట్టయితే మనకి ఇక్కడ ఏమీ ఉండదన్నమాట. తినడానికి చేయడానికి ఫెసిలిటీస్ అయితే ఏమి ఉండవు. మీరేం తినాలనుకుంటే ఇక్కడే భోజనం చేసి టైంపాస్ చేసి వెళ్ళాలనుకుంటే మీ భోజనం మీతో ఎంత తెచ్చుకోండి. అయితే మేము ఇప్పుడు బ్రిడ్జ్ పైన నడుస్తున్నాం. బ్రిడ్జ్ పైన కూడా చాలా ఖాళీగానే ఉంటుంది. ఎక్కువ క్రౌడ్ అయితే ఉండదు. చాలా ఖాళీగా ఉంటుంది. అయితే మనం హాయిగా ఎంజాయ్గా ఉండొచ్చు అనమాట. అయితే చూసుకొని పిల్లలు ఉంటే జాగ్రత్తగా వాళ్ళని కంట్రోల్ చేస్తూ వెళ్ళండి. లేకపోతే మనకు వాటర్ కదా, చాలా మంచి బాగా ఫ్లో అయితే ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ వచ్చేసి మనకు శిలాఫలకాలు అయితే ఉన్నాయి. ఇది ఎవరు కట్టించారు, ఎవరు ఓపెనింగ్ చేశారు, ఏంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే దీని మీద ఉన్నాయి. అయితే ఇది వచ్చేసి మనకు నాగార్జున సాగర్ ఏదైతే ఉందో నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ అనమాట. ఇది ఎందుకు ఏర్పాటు చేశారంటే మనకు వాటర్ రిజర్వ్ చేసుకోవడానికి. మనకు ఎప్పుడైనా ఇరిగేషన్ ఏదైతే ఉందో ఇరిగేషన్ పర్పసెస్, ఇంకా హైడ్రో పవర్ పర్పసెస్, ఇంకా మనకు ఈ వాటర్ ఏవైతే ఉన్నాయో వాటర్ మనకు కంప్లీట్గా ఎక్కువ వాటర్ తాగే వాటర్కి కూడా యూజ్ చేస్తారనమాట. చూడండి ఇక్కడ పంప్ అనమాట. ఇది ఈ విధంగా వాటర్ పంప్ ఏదైతే ఉందో వాటర్ పంప్ అవుతూ ఉంటుంది. ఈ వాటర్ ప్రెషర్ ఏదైతే ఉందో మనకి వెనక సైడ్ నుంచి మనకు వాటర్ ఫ్లో అయితే చూడండి. అసలు ఎంత సూపర్ ఫ్లో ఉందో. ఈ ఫ్లో చూడండి ఎంత బాగుందో అసలు. అది గేట్ ఇంకా లేదు.
వాటర్ పంపింగ్ ఎట్లా అయితే చూడవచ్చు వాటర్ పంపింగ్. అయితే మనకు 2 సైడ్స్ ఏదైతే ఉందో వాటర్ వేకి దిగడానికి మెట్లు అయితే ఉన్నాయన్నమాట. ఆ మెట్లను పట్టుకొని మనం కిందికి దిగి మనం వాటర్ దగ్గర దాకా వెళ్ళొచ్చు, చూడొచ్చు దగ్గర నుంచి. చాలా బాగుంటుంది. ఈ ఫ్లో ఏదైతే ఉందో చాలా ఎక్కువ ఫ్లో ఉంది. ఎక్కువ మనము కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. మీరు చూడొచ్చు ఇక్కడ మనకు డ్యామ్ ఏదైతే ఉందో డ్యామ్ పైన మనకు అంత పేరు కూడా రాశారనమాట. అయితే ఇది చాలా పాతది కావడం వల్ల మనకు నేమ్ అంతా చెరిగిపోయింది. మీరు చూడొచ్చు వాటర్ ఫ్లో ఎంత భయంకరంగా ఉందో. అయితే ఇక్కడ వచ్చేసి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం కింది దాకా వెళ్ళి కూడా అక్కడ మెట్లు ఉంటాయి అన్నమాట. మెట్ల దగ్గర కూర్చొని కూడా ఫిషింగ్ చేయొచ్చు. మీకు కనుక ఫిషింగ్ కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే చాలా ఎంజాయ్ చేస్తారు మీరు. అయితే మీరు కనుక వీకెండ్ రోజు ప్లాన్ చేసుకున్నట్టయితే ఇక్కడికి రావాలని కంపల్సరీగా మీరు మీ వెంట వస్తువులు అయితే తెచ్చుకోండి. లైక్ మీరు కనుక ఫ్యామిలీతో స్పెండ్ చేసి లంచ్ చేసుకోవాలనుకుంటే లంచ్కి సంబంధించిన కంప్లీట్ ఎక్విప్మెంట్ అయితే తెచ్చుకోండి. మీ ఫుడ్ కానీ పిల్లలతో వచ్చినట్టయితే వాళ్ళకి ఆకలి అవుతూ ఉంటుంది కదా, వాళ్ళతోటి మనము ఫుడ్ మెటీరియల్ తెచ్చుకోండి. ఎందుకంటే ఇక్కడ ఏమి ఉండదు, చుట్టుపక్కలంతా పొలాలే ఉన్నాయి. అయితే షాప్స్ కూడా ఏం అవైలబిలిటీ ఉండవు దగ్గరలో. అయితే ఇక్కడ వచ్చేసి మనము ఫిషింగ్ చేసుకోవాలనుకుంటే ఫిషింగ్ రాడ్, ఫిషింగ్ ఎక్విప్మెంట్ అంతా తెచ్చుకోవాల్సి ఉంటుంది. చాలామంది అదేవిధంగా తెచ్చుకొని ఫిషింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళారనమాట. మీరు చూడండి అదేవిధంగా న్యాచురల్గా బ్యూటిఫుల్గా ఉంటుంది. అయితే చుట్టుపక్కల మొత్తం ల్యాండ్స్కేప్స్ ఉండడంతో, అదేవిధంగా పొలాలు ఉండడంతో చాలా గ్రీనరీగా చాలా బాగుందన్నమాట. చూడండి మేము ఫోటోలు దిగాం చాలాసేపు ఫ్యామిలీతోటి. కొంచెం సేపు అక్కడ తిరిగి టైం పాస్ చేసి అదేవిధంగా ఆ వీకెండ్ అంతా అట్లా స్పెండ్ చేసి ఉన్నాం. మీరు కనుక ఈ ప్లేస్లో ఎప్పుడైనా పోయినట్టయితే కామెంట్ రూపంలో వీడియో కింద చెప్పండి. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అయితే ఇప్పటి వరకు మీరు కనుక వెళ్ళినట్టయితే ఈ ప్లేస్కి వెళ్ళండి. ఈ వీకెండ్ రోజు ప్లాన్ చేసుకోండి. మీకు ఎప్పుడైనా సెలవు దొరికినప్పుడు వెళ్ళినట్టయితే చాలా బాగుంటుంది. అయితే మీరు ఏంటంటే మీరు జాగ్రత్తగా ఉండాలి. వాటర్ లెవెల్ కూడా బాగా ఉందన్నమాట. మీరు చూడొచ్చు వాటర్ ఫ్లో ఏ విధంగా ఎంత స్పీడ్గా వెళ్తుందో. అయితే మనకు చుట్టుపక్కల నుంచి మెట్లు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ ఆఫీషియల్స్ ఎవరు ఉన్నారనమాట. కాబట్టి మీ జాగ్రత్తలు మీరే తీసుకోవాల్సి ఉంటుంది. చాలా జాగ్రత్తగా మీరు హ్యాపీగా మీరు వీకెండ్ స్పెండ్ చేసి రండి. ఎటువంటి మిస్టేక్స్ కాకుండా. కాకపోతే ఇక్కడ బోటింగ్ ఉంటే చాలా బాగుంటుంది. ఇంకొంచెం డెవలప్ చేసినట్టయితే వాటర్ రిజర్వాయర్ చుట్టూ చాలా బాగుంటుంది. టూరిజం అట్రాక్షన్ కింద. అయితే ఈ చుట్టుపక్కల ఏరియాలో ఓన్లీ పొలాలు తప్ప ఏం లేకపోవడం వల్ల ఇక్కడ న్యాచురల్ బ్యూటీ అయితే ఎటువంటి ప్రాబ్లం చాలా బాగుంది అనమాట. పిల్లలు ఇక్కడ కొంచెం సేపు ఆడుకొని అదేవిధంగా మేము కొంచెంసేపు ఫోటోలు దిగేసి స్పెండ్ చేసాము. అరౌండ్ మనము 3 to 4 hours ఇక్కడ టైం స్పెండ్ చేసి కొంచెం సేపు ఫిషింగ్ ట్రై చేసినాం అనమాట. మనకైతే ఫిషింగ్ రాదు, చేపలు అయితే ఏవి పడలేదు. టైం పాస్ చేసి అదేవిధంగా అక్కడ ఇంకా చేపలు పడుతున్నారు చాలామంది. వాళ్ళని చూస్తూ వాళ్ళ చేపలు ఎట్లా పడుతారో అవన్నీ చూస్తూ మేము కొంచెం సేపు అక్కడ లంచ్ కూడా కంప్లీట్ చేసుకొని కూర్చొని మేము ఆల్రెడీ కార్లో అన్ని ఎక్విప్మెంట్ అంతా తీసుకెళ్ళాం అనమాట. లంచ్ కూడా అక్కడే చేసి కొంతసేపు వీకెండ్ టైం పాస్ చేసేసుకొని అక్కడ నుంచి వెళ్ళాం అనమాట. అయితే ఇక్కడ నుంచి పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు. ఫోటోలు దిగడం కానీ, ఇంకా ఈ వాటర్ ఎప్పుడు దగ్గర నుంచి చూడలేదు కదా, మన సిటీలో ఇటువంటి ఫెసిలిటీస్ ఏవి లేవు. అయితే మనకు వాటర్ దగ్గర నుంచి చూడడం కానీ అదంతా చాలా బాగా అనిపించింది పిల్లలకు. చూడండి అయితే మనం నాగార్జున సాగర్లో కూడా మనం ఇటువంటి సీన్స్ చూడొచ్చు అనమాట. చాలా పెద్దది నాగార్జున సాగర్, ఇంకా చాలా పెద్దది. అయితే నాగార్జున సాగర్లో ఒకసారి బోటింగ్కి వెళ్ళాం అనమాట. మేము బోటింగ్ చాలా బాగుండేది. అక్కడ నుంచి నాగార్జున కొండ దాకా మనకు లాంచ్లో లోపలికి తీసుకెళ్తారు కదా, ఆ విధంగా వెళ్ళాం అనమాట. వెళ్ళి నాగార్జున కొండ కూడా చూసుకొని వచ్చినాం. అదేవిధంగా మనకు వచ్చేటప్పటికి అక్కడ కంపల్లి రిజర్వాయర్ అని ఒకటి ఉంటుందని మాకు తెలిసిందనమాట. ఆ విధంగా దీన్ని కూడా చూద్దామని ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాం. మీరు కనుక ఈ ప్లేస్ విజిట్ చేసినట్టయితే కామెంట్ రూపంలో వీడియో కింద చెప్పండి. అదేవిధంగా వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీకెండ్ కనుక మీరు ఇక్కడ స్పెండ్ చేసినట్టయితే తప్పకుండా కామెంట్ రూపంలో అయితే చెప్పండి. చెప్తే మేము హ్యాపీగా ఫీల్ అవుతాం అనమాట. అయితే చూడండి ఎంత బాగుందో. ఈ వీడియో కంప్లీట్ చేసేద్దాం ఇంకా.